హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ టు మార్నింగ్ రొటీన్ అనమాట. సో ఈవినింగ్ నుంచి మళ్ళీ పక్క రోజు మార్నింగ్ వరకు నా డే ఎలా జరిగింది అనేది మీతో షేర్ చేస్తా. సో ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ కదా, పిల్లలు మా వారు వచ్చే లోపల సింపుల్గా అయిపోయే స్నాక్ ఒకటి చేస్తున్నాను. బఠానీ చాట్ అనమాట. ఫ్రై చాట్ కాదు, మామూలు బాయిల్ చాట్ అని చెప్పొచ్చు. ఇది ఫ్రై చాట్ ఒకలా చేస్తారు. నేను ఎప్పుడు చేసిన చాట్ అయితే ఇలాగే చేస్తాను. నాకు ఇలాగే ఇష్టం అండి. ఆలు వేయను, బఠానీతో మాత్రమే చేస్తాను. బఠానీ అయినా వాడుకోవచ్చు, గ్రీన్ పీస్ అయినా వాడుకోవచ్చు. సో కుక్కర్లో ఈజీగా అయిపోద్ది. ఫస్ట్ అయితే కుక్కర్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. నా దగ్గర ఉంది కాబట్టి టమాటో ప్యూరీ వేసుకుంటున్నాను. కావాలి అనుకుంటే టమాటాలు కూడా అలాగే కట్ చేసి వేసుకోవచ్చు. కాకపోతే టమాటాలు కాస్త ఎక్కువ పడుతుంది చాట్కి. 3 లేదా 4 టమాటాలు అయితే వేసుకోండి. టమాటాలు చాట్లో వచ్చేటప్పుడు అంటే కొంచెం దాని స్కిన్ తగిలితే కొంతమంది పిల్లలు తినరు. మా ఇంట్లో విష్ణు తినడు, అందుకని నేను ప్యూరీ చేసి వేసుకున్నాను టమాటాలు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా కొంచెం వేసుకోండి. ఒక 1/2 స్పూన్ అంటాం కదా, అంతే, అందుకంటే ఎక్కువ వేయొద్దు. అలాగే నానబెట్టుకున్న బఠానీ వేసేసాను. చిటికెడు పసుపు, 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, ఇంకా చాలా తక్కువ గరం మసాలా, చాట్ మసాలా, ఇవన్నీ వేసేసి మంచిగా ఇలా కలిపేసుకోవాలి. కలిపేసి వాటర్ వేసేసి మీడియం ఫ్లేమ్లో మనకి 4 to 5 విజిల్స్ రావాలి. అది బాగా మీడియం ఫ్లేమ్లో కనుక బాగా ఉడికిందనుకోండి, పప్పు అనేది మనం ఇలా మ్యాష్ చేసినప్పుడు బఠానీ మెత్తగా ఉడికిపోతుంది, తినేటప్పుడు కూడా బాగుంటుంది. అయితే ఇది మీకు ముందు వీడియోలో చూపించాను కదా, ఇదిగోండి ఇవి బఠానీ. సో ఇవేంటి అంటే 1/2 kg బఠానీ నేను నానబెట్టేసి నీళ్ళన్నీ కూడా వంచేసి ఇలాగ స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో. సో ఎప్పుడు కావాలో అప్పుడు తీసి ఒక 10 నిమిషాలు బయట పెట్టేస్తే పైనవన్నీ కూడా కొంచెం కరుగుతాయి అన్నమాట. సో అప్పుడు మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకొని వంట కావాలంటే వంటల్లో వాడుకోవచ్చు, ఇలా చాట్ రెసిపీస్ కావాలంటే చాట్లో వాడుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేనైతే అలాగే వాడుకున్నాను. మిగతావి మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. సో వాటర్ పోసేసి చెప్పాను కదా, 4 to 5 విజిల్స్ అయితే రావాలి. ఇంకా అలాగే పాలు మార్నింగ్ కాయడం మర్చిపోయాను, ఇంకా అందుకని అవి కూడా స్టవ్ మీద పెట్టేశాను. అవైతే ఉడుకుతూ ఉంటాయి. ఈ లోపల ఇంకా పూజా మందిరం అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. పూజా మందిరానికి ఫస్ట్ నేనైతే వాల్పేపర్ వేద్దాం అనుకున్నాను, కాకపోతే ఇంకా అవి ఇంకా ఆర్డర్ పెట్టలేదు. సరేలే అని చెప్పేసి ఇంకా ప్రస్తుతానికైతే మాత్రం దేవుడి ఫొటోస్ అవన్నీ పెట్టేద్దామని మేకులు అవి కొట్టించాను అనమాట. ఫొటోస్ ఇంకా కొంతమంది కింద పెట్టుకోమని చెప్పారు, కింద షెల్ఫ్లో పెట్టుకోవాలి అని. లోపలంతా కూడా బాగా మసి పట్టేసినట్టు కొంచెం అలా ఉందండి, అంత నీట్గా లేదు. ఎంత తుడుస్తున్నా సరే ఇంకా అలా ఉందన్నమాట. నాకు ఎందుకో ఇంకా షెల్ఫ్ లోపల పెట్టాలనిపించట్లేదు. అందుకే పూజ సామాన్లు అవన్నీ కూడా షెల్ఫ్లో పెట్టేసుకొని పైన దేవుడి ఫొటోస్ పెట్టుకుందాం అని చెప్పేసి మేకులు అవి కొట్టించాను అనమాట. సో ఇంక ప్రస్తుతానికైతే ఇంకా పేపర్స్ ఏమీ లేవు, అందుకని న్యూస్ పేపర్స్ వేసాను. చాలామంది పూజ గదిలో న్యూస్ పేపర్స్ వాడొద్దు అని చెప్పారు, కాకపోతే ఇంక వేరే ఆప్షన్ లేదు. యాక్చువల్గా నా దగ్గర ఆర్టిఫిషియల్ది గ్రాస్ ఉంటుంది, అదే మనం గ్రీన్ కలర్లో గడ్డిలాగా ఒక మ్యాట్ లాగా వస్తుంది కదా, అది వేద్దాం అనుకున్నాను. కాకపోతే అవన్నీ కూడా నేను వైజాగ్లోనే వదిలేసి వచ్చేసాను, తీసుకురాలేదన్నమాట అవి. సో ఈసారి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా న్యూస్ పేపర్ వేసేసాను. ఆ తర్వాత ఇంకా దేవుడి ఫొటోస్ అన్నిటినీ కూడా ఒక తడి క్లాత్ తోటి మంచిగా తుడిచేసి ఇంకా గంధము కుంకుమ బొట్లు అయితే ఇలా పెట్టేసుకున్నాను. మామూలుగా నా దగ్గర ఫొటోస్ ఎక్కువే ఉంటాయి, కాకపోతే అంటే ఇంట్లోకి వచ్చేటప్పుడు ఒకే ఫోటో తీసుకొచ్చాను. అంటే ఒకే ఫ్రేమ్లో వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ముగ్గురు ఉంటారనమాట. సో ఆ ఫోటోనే పూజ చేసుకుంటా ఉన్నాను. ఆ ఫోటోకే, ఇదిగోండి ఈ ఫోటోనే అది. అందుకని ఇంక మిగతావన్నీ కూడా ఇప్పుడు తీసి అన్నిటికీ కొంచెం నీట్గా తుడిచేసి బొట్లు అవి పెట్టేశాను. ఆ తర్వాత మేకులు అయితే ఇలా కొట్టించేసాను. సేమ్ వైజాగ్లో పూజా మందిరంలో ఎలా అయితే ఉంటాయో ఇక్కడ కూడా అలాగే ఆ మెజర్మెంట్ పెట్టి ఇంకా అలా మేకులు కొట్టించాను అనమాట. ఇంకా ఫొటోస్ ఎక్కడ ఫొటోస్ అక్కడ పెట్టేస్తా ఉన్నా. నేను బాగా పూజ చేసుకునేది దుర్గమ్మకి, అలాగే వెంకటేశ్వర స్వామికి. ఇంకా 2 ఫొటోస్ అయితే కింద పెట్టుకున్నాను. ఇంకా రాముల వారి ఫోటో, ఇంకా శివుడు పార్వతీదేవి ఫోటో మాత్రం పైన పెట్టేశాను అనమాట. సో ఇంకా అలా అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను. అలాగే ఇత్తడివి కూడా ఉంటాయి కదా నా దగ్గర, చిన్న చిన్న విగ్రహాలు అవి. సో అవన్నీ కూడా కాస్త కర్పూరం వాటర్లో నానబెట్టేశాను. ఏమోనండి, మొన్న ఎక్కడో విన్నాను, మామూలుగా మనము లిక్విడ్ పెట్టి క్లీన్ చేస్తాం కదా ఇత్తడి సామాన్లు, అలా క్లీన్ చేయొద్దు అని అన్నారు. మరి అది ఎంతవరకు కరెక్టో కాదో నాకు కొంచెం చెప్తారా ఎవరైనా? అంటే ఇత్తడి సామాన్లు ఎలా అయితే క్లీన్ చేస్తామో అలాగే కొంచెం వేరేది పెట్టి క్లీన్ చేస్తాం కదా,
సో అలా చేయకూడదు అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పి ఇంక నేను చేయకుండా జస్ట్ ఆ కర్పూరం వాటర్లో కొంచెంసేపు నానపెట్టేసాను, కొంచెం నిమ్మరసం పిండి, అంతే. ఆ తర్వాత వాటర్ వంపేసి ఇంకా దేవుడి ఫోటోలు, విగ్రహాలు అన్నీ కూడా అలా అరేంజ్ చేసేసాను. అంటే టైం అయిపోతుంది, ఇంక పిల్లలు వచ్చేస్తారని చెప్పి ఇంక త్వరగా చేసుకున్నాను. మధ్యలో పవర్ కట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇంకా చాలాసార్లు తీసేస్తూ ఉన్నారు పవర్ అయితే మాత్రం. ఇంక ఈ లోపల మా పిల్లలు కూడా వచ్చేసారు. ఎలా ఉందిరా ఫస్ట్ డే స్కూల్ అని చెప్తే ఇంక అలా చెప్తా ఉన్నారు. వీడికేమో 3 బెంచీలు వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోయారంట. మా పెద్దోడికి మాత్రం ఒకే ఒక్కడు మాత్రం ఫ్రెండ్ అయ్యాడంట. ఇంక అలా వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత ఇంక రాగానే అడిగేది ఏంటి అంటే, అమ్మ ఏం చేసావు అని చెప్పి. సో చాట్ అయితే మాత్రం ఇష్టంగానే తింటారు అందరూ. అందుకే ఇంకా ఆ చాట్ అయితే చేసేసి ఆ తర్వాత పూజ చేసుకుందాంలే అని. అంటే ఒక 3 o'clock అలా స్టార్ట్ చేసామనుకోండి, వాళ్ళు 4:35 ఆ టైంకి వస్తారు. ఇంక ఈ లోపల 2 పనులు అయిపోయాయి. 5:36 అలా అయితే పూజ చేసుకుంటాను అనమాట. ఈ లోపల ముందు వీళ్ళకి ఇది పెట్టేశాను అనుకోండి, నా జోలికి రాకుండా ఉంటారు. ఆకలి అన్నారంటే ఇంక మళ్ళీ నాకు కంగారు వచ్చేస్తుంది. అందుకే ఇదిగోండి, ఇదైతే 4 to 5 విజిల్స్ పెట్టేశాను, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా పొటాటో మ్యాషర్ తోటి మంచిగా ఇలా మ్యాష్ చేసేసేయాలి. మ్యాష్ చేసిన తర్వాత ఇందులో వాటరు ఎంత వేసుకోవాలి అనేది మీ ఇష్టం అండి. కొంచెం పలచగా తినాలి, కొంచెం సూప్ లాగా తాగుతూ అట్లా తినాలి అనుకుంటే కాస్త వాటర్ ఎక్కువ వేసుకోండి. లేదు గట్టిగా కొంచెం చిక్కగా తినాలి అనుకుంటే వాటర్ తక్కువ వేసుకోండి. సో నేనేంటంటే కాస్త పలచగానే చేస్తాను. అందులో టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అవన్నీ తీసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. చాట్ బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు కొత్తిమీర అయితే వేసేసాను. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఇలా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని అందులో బజ్జీలు ఉంటాయి కదా, బజ్జీలు కానీ లేకపోతే పప్పు చెక్కలు ఉంటాయి, లేదా జంతికలు ఉంటాయి, ఇలాంటివి వేసుకొని ఈ చాట్లో తింటే భలే ఉంటుందండి. కాకపోతే ఇంకా అవేమీ లేవు, అందుకే సేవ్ తెమ్మని చెప్పాను. సేవ్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చారనమాట, మామూలు ప్యాకెట్వే. పైన కొంచెం సేవు, కొంచెం ఇలా టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఇంకా వెజిటేబుల్స్ కూడా వేసుకుంటారు, క్యాబేజీ అలాంటివి. నెల్లూరులో ఎలా చేస్తారంటే మధ్యలో ఈ చాట్ ఉంటుంది, ఆ చుట్టూ ఒకవైపు క్యారెట్, ఒకవైపు బీట్రూట్, ఒకవైపు క్యాబేజ్, ఫ్లాగ్ కలర్స్ లాగా అలా పెట్టుంటారనమాట. కొత్తిమీర ఇలా పెట్టి మనకి ఏ కావాలి అనుకుంటే ఆ వెజిటేబుల్స్ని అందులో వేసి ఆ మరుగుతూ ఉన్న చాట్లో అవి వేసి ఇస్తారు, బాగుంటుంది. సో టమాటా అయితే ఇలా చక్రాలుగా కట్ చేసి పెడతారు. టమాటా వేయండి అన్న అంటే మరుగుతూ ఉన్న చాట్లో టమాటా వేసి ఒక నిమిషం పాటు మరిగించి చాట్లో వేసి ఇస్తారు. భలే ఉంటుందండి నిజంగాన. నేను అందుకే ఎప్పుడు ఈ చాటే చేస్తాను. కాకపోతే ఇంకా అది పిల్లలకి మా వారికి పెట్టేశాను, కానీ ఇంక నేనైతే తినలేదు. పూజ చేసుకున్నాక తిందాంలే అని చెప్పేసి ఫస్ట్ పూజ అయితే చేసుకుంటా ఉన్నాను. 5:30 అయిపోయింది. మామూలుగా 6 తర్వాత చేస్తాను, కాకపోతే ఇంక ఇవాళ 5:30కే చేసేసాను. అంటే వర్షం పడేలా ఉంది, చీకటి అయిందనమాట. ఇంక అందుకని చెప్పి పూజ చేసుకుంటా ఉన్నాను. ఇంక ఇలాగా అన్ని దేవుడి విగ్రహాలు అవన్నీ కూడా కడిగేసి అన్నీ ఇలా పెట్టేసుకున్నాను. బాగుంది కదండి ఇలాగా. కాకపోతే కొంచెం పెద్దదనిపించింది. వైజాగ్లో కాస్త దగ్గరగా ఉంటాయి, ఇక్కడ కొంచెం స్పేస్ ఎక్కువ ఉన్నట్లుగా ఉంది అంతే. వాల్పేపర్ వేస్తే బాగుండేమో అనిపించింది, వుడెన్ వాల్పేపరు, వైజాగ్లో ఉంటుంది కదా అలాగా. ఓనర్స్ని అడిగి వెయ్యాలి, వాళ్ళు ఓకే అంటే వేస్తాను, లేకపోతే లేదు. సో నేనైతే మాత్రం పూజా మందిరం అంతా కూడా ఇలా అరేంజ్ చేసుకున్నానండి. బాగుంది కదా, అన్ని విగ్రహాలు అన్ని ఫోటోలు పెట్టుకున్న తర్వాత అప్పుడు కొంచెం హమ్మయ్య అనిపించింది, కలగా ఉంది కదా పూజా మందిరం. సో ఆ తర్వాత పాలు మరగబెట్టాను కదా, ఇంక మా వారేమో టీ పెట్టమని, నేనేమో టీ పెట్టనని. అంటే ఏం లేదు, నాకు అసలు ఎందుకో నచ్చట్లేదు గేదె పాలతో టీ కానీ కాఫీ కానీ. కనీసం కాఫీ అయినా పెట్టు భారతి అంటే సరే అని చెప్పి కొంచెమే కలిపాను అనమాట కాఫీ. ఇంకా నేను కూడా అంటే ఎంతైనా టీ కాఫీ అలవాటు అయితే మానడం కొంచెం కష్టమే. సో ఇంక మా వారికి ఇచ్చాను కదా అని నేను కూడా ఇంకో చిన్న కప్పు కాఫీ అయితే కలుపుకొని ఇంక అలా తాగాను అనమాట. తాగేసిన తర్వాత ఇంకా విష్ణు మా వారు బయటికి వెళ్ళారు యూనిఫామ్స్ కోసం. అంటే యూనిఫామ్ పెద్దోడికి అయితే ఉంది, చిన్నోడి సైజు అంత ఈజీగా దొరకదండి. ఆర్డర్ పెట్టారు, కాకపోతే అది రావడానికి 10 days అవుతుంది అని చెప్పేసి అన్నారనమాట. సో ఇంక ఇప్పుడు ఏమైనా వచ్చిందో ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు. షర్ట్స్ ఉన్నాయి కానీ ప్యాంటు లేదనమాట. సరే అయితే షాప్కి వెళ్ళి ఒకసారి కనుక్కొని వద్దామని ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళారు. మా పెద్దోడేమో కూర్చొని హోంవర్క్స్ రాసుకుంటా ఉన్నాడు. వాడితో మాట్లాడుతూ నేనైతే బట్టలు మడత పెడుతున్నాను. ఈ ఒక్క విషయంలో మాత్రం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లోపం ఉంటుంది అంటారు కదా. సో నాకేంటి అంటే బట్టలు, ఈ పని మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్గా చేయనండి. మిగతా పని ఏదైనా సరే రోజు చేసుకుంటూనే ఉంటాను, కానీ ఈ బట్టలు మాత్రం 2-3 రోజులకు ఒకసారి మడత పెడతాను. ఇవి నిన్నటివి మొన్నటివి అన్నీ. ఇంక ఈ రూమ్ అయితే పెద్దగా వాడం కదా, ఈ రూమ్లో అన్నీ పెట్టేసాను అనమాట, చైర్లో పెట్టేస్తాను.
సో ఇంక ఇప్పుడు ఏంటి అంటే కొంచెం ఎక్కువ అయ్యాయేమో అనిపించి ఇంక కూర్చొని మడత పెట్టేసాను అనమాట. అలా మాట్లాడుకుంటానా. అదేంటోనండి బట్టలు మాత్రం ఎందుకో నాకు అంత ఫాస్ట్‌గా మడత పెట్టలేను. ఆరబెట్టినవి తీసి అక్కడ ఏస్తాను గానీ, అవి వెంటనే మడత పెట్టి పెట్టేస్తే యాక్చువల్‌గా బావుంటది. కొన్నిటితో అయిపోద్ది ప్రతిరోజు. కాకపోతే ఏంటో బద్ధకం. ఈ ఒక్క విషయంలో మాత్రం బద్ధకం అనమాట నాకు. కానీ అండి బట్టలన్నీ మడత పెట్టేసి షెల్ఫుల్లో ఎక్కడివక్కడ పెట్టేస్తే చూడడానికి కూడా బాగుంటుంది కదా, నీట్‌గా ఆర్గనైజ్డ్‌గా ఉంటది. నాకేంటో ఏదైనా అంటే మా ఇల్లనే కాదు, ఎవరి ఇల్లైనా సరే, ఎవరైనా సరే ఏదైనా నీట్‌గా ఎక్కడివక్కడ పెట్టుంటే అలా చూస్తూ ఉంటాను తెలుసా. నాకు అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. అలా నీట్‌గా సర్దున్న ఇల్లు కానీ, లేకపోతే ఏదైనా ఉంటాయి కదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, సో అలా చూస్తూ ఉండిపోతాననమాట. అయితే ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇంకా టిఫిన్ తినేసామండి. ఈవినింగ్ చాట్ తిన్నాం కదా, నైట్‌కి ఇడ్లీ తినేసామన్నమాట. సో అందుకే ఇంకా నైట్ వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. అయితే ఏమైందంటే నైటు నిన్న ఈవినింగ్ పాలు కాచాను కదా, పాలు కాచిన గిన్నెని ఫ్రిడ్జ్‌లో పెట్టేశా. అయితే తోడు పెడదాము, పెరుగు తోడేద్దాం అని చెప్పేసి ఆ గిన్నెని బయటికి తీసి వేడిగా ఉంటేనే కదా తోడేయగలం, మళ్ళీ కొంచెం పాలు మరగబెట్టా. అయితే గిన్నె వేడెక్కింది. గిన్నె వేడవ్వడం చూసి నేను పాలు కూడా మరిగిపోయేలే అనుకొని, అంటే వేడెక్కేలే అనుకొని ఈ గిన్నెలోకి కొంచెం పాలు వంపేసి మిగతా పాలు ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఈ పాలేమో తోడు పెట్టేసానండి. అంటే కాస్త పెరుగు కలిపేసాను అందులో. తీరా పెరుగు కలిపినప్పుడు చూస్తే ఆ పాలు చల్లగా ఉన్నాయి, వేడెక్కలేదు. అప్పుడు పాలు విరిగిపోతాయి కదా, అంటే ఇంకా పాలు తోడవ్వవు కదా అని చెప్పి ఇప్పుడు అవి తాగడానికి పనిచేయవు. అలా అని చెప్పి పెరుగు కూడా అవ్వకపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా పాలు. అప్పుడు ఏం చేశానంటే నేను ఇప్పుడు ఆ గిన్నెలో నీళ్ళు వంపేస్తున్నాను కదా, ఆ గిన్నెతో ఏం చేశానంటే నీళ్ళని బాగా మరగబెట్టాను. నీళ్ళు బాగా మరగబెట్టి స్టవ్ ఆపేసి ఆ మరిగిన నీళ్ళల్లో తోడు పెట్టిన ఈ పెరుగు గిన్నె ఉంది కదా, అప్పుడు దాంట్లో పెట్టేశాను అనమాట. అప్పుడు ఆ నీళ్ళు వేడికి చల్లగా ఉన్న పాలు కొంచెం వేడెక్కి గోరువెచ్చగా అవుతాయి కదా, సో అప్పుడు పెరుగు తోడైపోద్ది కదా. సో అట్లా కొంచెం తెలివి ఉపయోగించాను అనమాట, పాలు వేస్ట్ చేయకుండానా. అంటే ఏం లేదు, పాలు మరగకుండా అంటే వేడవ్వకుండా కనుక వేస్తే పాడైపోతుంది, పెరుగు తోడవ్వదు కదా అని చెప్పేసి ఇంకా అట్లా చేశాను అనమాట. సో ఇంకా అది ఇంక ఇప్పుడు ఏంటంటే ఆ పెరుగు పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ లంచ్ బాక్స్లోకి ఇప్పుడు వంట అయితే చేస్తున్నాను. ఏంటంటే పిల్లలు ఏంటంటే చిక్కుడుకాయ తినరు, సో వాళ్ళ కోసం ఏమంటే వెజ్ ఫ్రైడ్ రైస్. మా వారికి ఏంటంటే ఫ్రైడ్ రైస్లు పెద్దగా నచ్చవు, అందుకని తన కోసం అయితే కర్రీ వండుతున్నాను. సో కర్రీ ఏంటి అంటే ఇంకా నాకు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి చిక్కుడుకాయలు ఇంకా అలాగే ఉండిపోతున్నాయి. అందుకే చిక్కుడుకాయ, వంకాయ, బంగాళదుంప, టమాటా మిక్స్డ్ కర్రీ అనమాట, మిక్స్డ్ వెజ్ కర్రీ లాగా కొంచెం చింతపండు పులిపేసి చేస్తున్నాను. మామూలుగా అయితే చిక్కుడుకాయ చింత చిగురు ఇగురు బాగుంటుంది అనమాట. అయితే ఇంకా చింత చిగురు ఈ టైంలో మనకేం దొరకదు కదా, సరే అని చెప్పి కాస్త చింతపండుతోటి కర్రీ చేస్తున్నాను. సో దీనికి ఏంటి అంటే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 2-3 బంగాళదుంపలు, అలాగే ఒక 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, చిక్కుడుకాయలు కొన్ని. సో ఒక 2-3 గరిట్లు ఆయిల్ వేసుకున్నాను, అదే స్పూన్లు ఆవాలు, కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు పోపు అయితే పెట్టేసుకున్నాను. పోపు కొంచెం మంచిగా వేగిన తర్వాత ఈ కడాయి అడుగుతున్నారండి, నేను ఈ కడాయి డీమార్ట్లో తీసుకున్నాను. 800 అండి, 799. సో దయచేసి లింక్ అడగొద్దండి, నిజంగా నా దగ్గర లేదు, డీమార్ట్లో కొన్నానండి. ఇది చెన్నై వెళ్ళినప్పుడు డీమార్ట్లో తీసుకున్నాను. సో మీరు కూడా ఇక్కడ కూడా మొన్న ఏలూరు వెళ్ళినప్పుడు కూడా చూశాను, ఉన్నాయి ఇలాంటి కడాయిలు ఉన్నాయి. సో ఒకసారి డీమార్ట్లో చెక్ చేయండి ఇలాంటి కడాయిలు, అంటే చాలామంది అడుగుతున్నారు అందుకే చెప్పా. సో పోపు వేగిపోయాక ఉల్లిపాయ వేసానండి. ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత అన్ని కాయగూరలు వేసేసాను, టమాటా, చిక్కుడుకాయ, ఆ తర్వాత వంకాయ, బంగాళదుంపలు అన్నీ వేసేసాను. వేసేసి ఒకసారి నూనెలో అలా ఫ్రై చేసుకొని కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు, అలాగే పసుపు, అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎక్కువ కాదండి చాలా కొంచెమే వేస్తాను నేను. అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మంచిగా ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం చింతపండు రసం కూడా వేసుకుంటాము. సో ఆ చింతపండు పులుపుకి సరిపడా కారము, ధనియాల పొడి వేసుకోవాలి. గరం మసాలా మాత్రం అస్సలు వేయకండి, బాగోదు. ఇది కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి గరం మసాలా బాగోదు. అర స్పూన్ కారము, అర స్పూన్ ధనియాల పొడి వేసాను. ఎందుకంటే పచ్చిమిర్చి కూడా 2 వేసాను కాబట్టి మళ్ళీ కారం ఎక్కువైపోతే బాగోదు. సో దాన్ని చూసి వేసుకోండి మీరైతే. అంతే, కారము, ధనియాల పొడి వేసుకొని చింతపండు ఇదిగోండి కొంచెం మీడియం సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు. సో దీంట్లో నుంచి కొంచెం పలచగా తీసుకున్న చింతపండు రసము అందులో వేసేసి మూత పెట్టేస్తే చిక్కుడుకాయ మిక్స్డ్ వెజ్ కర్రీ అని చెప్పొచ్చు. ఇది అన్నంతో తినడానికి చాలా బాగుంటుందండి.
చపాతీతో బాగోదులే కానీ అన్నంతో బాగుంటుంది. చింత చిగురు కనుకుంటే ఎంచక్క చింత చిగురు వేసుకోండి, ఇంకా సూపర్ ఉంటుంది కూర. సో లేని వాళ్ళు ఇలాగా నాకులాగా కొంచెం చింతపండు రసం అయితే వేసేసుకోండి. ఆ ముక్కలు ఉడకడానికి సరిపడా కొంచెం పలచగా తీసుకోండి చింతపండు రసం వేసేసి. ఇది వాటర్లా కంటే కొంచెం గ్రేవీలాగా అయితే ఏముండదు, ఇగురు కూరలాగా అనమాట, దగ్గరకు ఉంటుంది. సో ఇప్పుడు ఇది మొత్తం అంతా మంచిగా దగ్గరికి అయ్యేంత వరకు పెట్టుకోవాలి, సిమ్లో పెట్టేయాలి. ఆ తర్వాత వెజ్ ఫ్రైడ్ రైస్ అనమాట. క్యాబేజీ, క్యారెట్, ఆనియన్, మీరు దగ్గర ఉంటే క్యాప్సికమ్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే క్యాప్సికమ్ చాపర్లో వేసేస్తే మొత్తం అంతా వాటర్ బయటకు వచ్చేస్తుంది. సో అందుకని క్యాప్సికమ్ మాత్రం మీరు సపరేట్గా కట్ చేసుకోండి, చాపర్స్లో వేయకండి. నేనైతే ఇదిగోండి ఆనియన్, క్యారెట్, క్యాబేజీ తీసుకున్నాను, అలాగే ఒక పచ్చిమిర్చి మంచిగా ఇలా చాప్ చేసేసుకొని. ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా ఐరన్ కడాయిలో అయితే బాగా వస్తుంది. అయితే ఇంత క్యాబేజీ కూడా అవసరం లేదనమాట. సో ఇందులో ఏంటంటే కొంచెం తీసి ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఎప్పుడైనా ఆమ్లెట్ అట్లాంటివి వేసుకోవాలి అన్నప్పుడు దాంట్లో ఆమ్లెట్ వేసుకుంటే బాగుంటుంది. మా ఇంట్లో ఎక్కువగా ఇది ఎక్కువ వాడతామండి, క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికము, కాలీఫ్లవర్ ఉంటే కాలీఫ్లవర్, ఈ మూడు ఎక్కువ వాడతాం అనమాట. అంటే ఎక్కువ క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికము. అయితే ఇప్పుడు ఐరన్ కడాయి తీసుకున్నాను, అందులో కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఫస్ట్ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు బాగా చిటపట్లాడుతూ వేగాలన్నమాట. ఆ తర్వాత ఇదిగోండి ఒక అర పచ్చిమిరపకాయ అనుకోండి, అట్లా ఆ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసేయాలి. మామూలుగా అయితే ఫ్రైడ్ రైస్లో నేను వెల్లుల్లిపాయ వేస్తాను. వెల్లుల్లిపాయ కాకుండా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగానే ఉంది. చూడండి మనకి మంచూరియా ఫ్లేవర్ వస్తుందన్నమాట అల్లం వెల్లుల్లి వేయడం వల్ల. సో అల్లం వెల్లుల్లి చాప్ చేసైనా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా పేస్ట్ అయినా వేసుకోవచ్చు. సో వేసేసుకొని కొంచెం మంచిగా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఉడికించి పెట్టుకున్న రైస్ అయితే వేసేసుకోవాలి. రైస్ వేసేసి ఫస్ట్ రైస్ని కొంచెం మంచిగా ఫ్రై చేయండి. సో ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా కొంచెం క్వాంటిటీ అయితేనే బాగా వస్తుందండి, ఎక్కువ చేస్తే బాగా రాదు. అంటే మనం కలపలేమన్నమాట. బిర్యానీ అయితే ఈజీగా కలిపేయచ్చు, కానీ ఫ్రైడ్ రైస్కి ఎక్కువసేపు ఫ్రై చేయాలి. సో దానివల్ల ఎక్కువ క్వాంటిటీ చేయలేము. ఇలా ఎప్పుడైనా కొంచెం కొంచెం అయితే మాత్రం చాలా బాగా వస్తుంది అనమాట, మంచి ఫ్లేవర్ తోటి. సో రైస్ అంతా ఒకసారి మంచిగా ఫ్రై చేసేసుకొని ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, కొంచెం సోయా సాస్ అంతే వేసేసి ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. అప్పుడే మనకు ఆ స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ప్రతి వీడియోలో చెప్తాను ఫ్రైడ్ రైస్ చూపించినప్పుడు, అంటే ఏం లేదు కొత్తగా చేసే వాళ్ళకి తెలుస్తుంది కదా అని, అంతే. సో హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనే ఆ స్మెల్ అంతా పట్టుకొని ఫ్రైడ్ రైస్కి మెయిన్గా ఫ్లేవర్ వచ్చేదే ఆ ఐరన్ కడాయి వాసనకు అనమాట. సో ఇదిగోండి ఇలా మంచిగా ఫ్రై చేసేసి తమ్నేల్ కోసం అండి తిప్పలు ఓ ప్లేట్లో తీసుకొని తమ్నేల్కి ఓ ఫోటో తీసేసుకొని ఆ తర్వాత బాక్సులు పెట్టేసేయాలన్నమాట. యూట్యూబ్ కష్టాలు అంటాం కదా, సో అది. ఈ లోపల కూర కూడా బాగా మగ్గిపోయింది. ఇదిగోండి ఇప్పుడు దీన్ని ఇంకా ఆ స్టవ్ ఆపేసుకోవడమే. ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది, కాకపోతే నేను కంగారులో మర్చిపోయాను కొత్తిమీర వేయడము. ఉదయం పూట కదా కొంచెం హడావిడిగా ఉంటుంది అనమాట. సో అది చూసారు కదా, ఇది ఇలాగే ఉంటుందండి. ఇది కొంచెం రసం ఏం అవసరం లేదు. అదే వేపుడు అనుకోండి మళ్ళీ పప్పుచారో రసమో ఉండాలి, దాంట్లో కాస్త చింతపండు పులుపు వేసాం కాబట్టి ఇంకా రసం అవసరం లేదు, ఎంచక్క అదే కలుపుకొని తినేయచ్చు. కొంచెం పెరుగు పెట్టేస్తే సరిపోద్ది అనమాట. సో ఇదిగోండి ఇంకా లంచ్ బాక్స్లోకి పల్లీలు అలాగే కేక్ చేశాను, గోధుమ పిండి బెల్లంతో చేసిన కేక్ అనమాట. చాలా బాగా వచ్చింది. సో ఆ కేక్ రెసిపీ మీకు రేపటి వ్లాగ్లో వస్తుంది. ఆ తర్వాత ఇదిగోండి ఇంకా ఇవన్నీ పిల్లలకేమో 2 బ్రేకులు కాబట్టి వాళ్ళకేమో కొన్ని పల్లీలు అలాగే కేకు పెట్టేశాను. మా వారికేమో మ్యాంగో పెడతానంటే ఎవ్వరూ వద్దంటున్నారు. సరే ఇంక నేను మ్యాంగో పెట్టకుండా కేకే పెట్టేశాను. ఇంక మా వారివి సపరేట్గా, పిల్లలవి సపరేట్గా. పిల్లలు రైతా తినరు కాబట్టి కొన్ని ఉల్లిపాయలు పెట్టేశాను. ఇంకా అలా బాక్స్లో అయితే ప్యాక్ చేస్తూ ఉన్నానండి. సో అదనమాట నా ఈవినింగ్ టు మార్నింగ్ రొటీన్ అయితే. సో అయితే ఎప్పుడైనా సరే ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు కొంచెం పెరుగన్నం అయితే ఖచ్చితంగా పెట్టండి. సో నేను ఏంటి అంటే మా వారికేమో రైస్ పెట్టాను కదా వైట్ రైస్, అందుకని కొంచెం పెరుగు అన్నం కలపకుండా పెరుగు అయితే ఇట్లా పెట్టేస్తున్నాను. కానీ పిల్లలకి మాత్రం కొంచెం పెరుగన్నం కలిపి పెట్టేస్తాను అనమాట. అదిగోండి ఆ మిగతా పెరుగులో పెరుగు కలిపేస్తాను. సో అది ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో చూసారు కదా, సో రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తానండి. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.